హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, నవరసాలులికించు నగరానికి వచ్చామంటూ 1962లో మంచి మనసులు సినిమాకి ఆచార్య ఆత్రేయ రాసిన గీతం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ జనాల్లో నిలిచిపోయింది. అవన్నీ హంపి విజయనగర వైభవాన్ని వర్ణిస్తూ చెప్పినవి. హంపి విజయనగరం అనగానే ముందుగా గుర్తొచ్చేది రాతి స్తంభాలు ఆలపించే సప్తస్వరాలు, గొప్ప రాతి రథం, పెద్ద లక్ష్మీ నరసింహమూర్తి విగ్రహం, అద్భుతమైన విరూపాక్షాలయం, విఠ్ఠల దేవాలయం. హంపి అనగానే గుర్తొచ్చేది రత్నాలు ముత్యాలు రాసులుగా పోసే అమ్మే అంగళ్ళు బజార్లు. అన్నిటికంటే ఎక్కువగా గుర్తొచ్చేది సాహితీ సమరాంగణ సార్వభౌముడు, దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన ఆంధ్రభోజుడు, మూరు రాయరగండ శ్రీకృష్ణదేవరాయలు. సుమారు 200 ఏళ్ళు హైందవ ధర్మాన్ని సంస్కృతిని పరిరక్షించిన విజయనగర రాజుల ఘనత వర్ణించనలవి కాదు. క్రీస్తు శకం 1336లో హరిహర రాయలు బుక్కరాయలు విద్యారణ్యుల వారి ఆశీర్వచనంతో స్థాపించినదే విజయనగర సామ్రాజ్యం. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి మహా సామ్రాజ్యంగా మారింది. వీరి రాజధానే తుంగభద్రా నదీ తీరంలో గల హంపి విజయనగరం. కుందేళ్లు కూడా వేట కుక్కల్ని ఎదుర్కోగలిగిన ప్రదేశం ఇది. పంపా క్షేత్రం, కిష్కింద క్షేత్రం, భాస్కర క్షేత్రం అని పిలువబడ్డ హంపి రామాయణం కాలం నాటిదని అంటారు. వాలి సుగ్రీవులు రాజ్యం కిష్కింద హంపికి దగ్గరలోనే ఉందని, హంపి పరిసర స్థలాలు రామాయణ గాథలతో ముడిపడి ఉన్నాయని అంటారు. తుంగభద్రా నదికి పూర్వకాలంలో పంప అనే పేరుండేదని, కన్నడంలో పంప హంపెగా మారి వాడుకలో హంపి అయిందని చెప్తారు. దీన్నే విజయనగరం, విరూపాక్షపురం అని కూడా పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం పార్వతికి మరో పేరు పంప. ఆమె శివుడు గురించి తపస్సు చేసిన హేమకూట పర్వతం ఇక్కడే ఉందని, శివుడిని పంపాపతి అని పిలుస్తారని తెలుస్తోంది. విజయనగరాధీశుల కాలంలో హంపి విజయనగరం విశేష ప్రభావాన్ని పొందింది. పోర్చుగీస్ వర్తకులు తుంగభద్ర ఒడ్డున గల హంపిని అనేక దేవాలయాలు, మార్కెట్లు, వ్యవసాయ క్షేత్రాలు కలిగిన ఐశ్వర్యవంతమైన అభివృద్ధి చెందిన గొప్ప నగరంగా వర్ణించారు. క్రీస్తు శకం 1500 నాటికే ప్రపంచంలో బీజింగ్ తర్వాత రెండవ అతి పెద్ద నగరం, భారతదేశంలోనే సంపన్న నగరం అని అన్నారు. పర్షియా నుండి పోర్చుగల్ వరకు గల ప్రాంతాల నుండి వర్తకులు ఇక్కడ వ్యాపార నిమిత్తం వచ్చేవారట. పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పేజ్ ఇటువంటి నగరం ఈ భూమి మీద లేదు అంటూ ఆశ్చర్యపోయాట. 1443లో విజయనగరాన్ని సందర్శించిన పర్షియన్ రాయబారి అబ్దుల్ రజాక్ ఇటువంటి నగరం ఇదివరకు చూడలేదు, భవిష్యత్తులో చూడలేం అంటూ ప్రశంసించాడు. 7 ప్రధాన ద్వారాలతో నిర్మితమైన ఈ నగరం ఆలయాలు, మండపాలు, పవిత్ర స్థలాలు, అంతఃపుర భవనాలు, నీటి సంరక్షణ కోసం చేసిన నిర్మాణాలు, గజశాలలు, ఏకశిలా నిర్మాణాలు, విగ్రహాలు, కళ్యాణ మండపాలు, అనేక రకాల భవనాలతో అలరారుతూ ఉండేది. 1565లో తల్లికోట లేదా రాక్షసి తంగడి యుద్ధంలో అంతటి వైభవోపేతమైన నగరాన్ని మ్లేచ్చులు ధ్వంసం చేశారు. 1800 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా ప్రథమ సర్వేయర్ జనరల్ కల్నల్ మెకంజీ హంపి నగర శిథిలాలు వెలుగులోకి తీసుకొచ్చాడు. సుమారు 41.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1600 కట్టడాలు ఉన్నాయని పేర్కొన్నాడు. హంపిలో అతి ప్రాచీన మందిరం విరూపాక్షాలయం. 50 మీటర్ల ఎత్తైన ప్రధాన గోపురం, ఉపాలయాలు ఉన్న ఈ మందిరానికి రెండవ గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. అంతరాలయం, రంగమండపం, స్తంభాలు, గోడలపై అలంకరణ కోసం చెక్కబడిన శిల్పాలు, చిత్రాలు, రంగమండపం పైకప్పుకు చిత్రించిన విద్యారణ్యులు ఊరేగింపుగా వెళ్ళడం, అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించడం, దశావతారాలు, దిక్పాలకులు, శివుడు కామదహనమూర్తి అద్భుతం. గర్భగుడిలో విరూపాక్షలింగం, పంపాదేవిగా పార్వతి, భువనేశ్వరీదేవి, ఇతర దేవీ దేవతల విగ్రహాలు దర్శించవచ్చు. ఆలయ ఆవరణలో హేమకూటం నుంచి ప్రవహించే సన్నని నీటిపాయలో నీరు ఎప్పుడూ ఉంటుందని అంటారు. గర్భగుడికి కుడిపక్కన ఉన్న గోడకి కృష్ణదేవరాయలు చేయించిన నవరత్న ఖచ్చిత బంగారు కిరీటం చిత్రపటం ఉంటుంది. ఈ కిరీటాన్ని ప్రభుత్వ ఖజానాలో భద్రపరిచి ఉత్సవ సమయాల్లో స్వామికి అలంకరిస్తారు. గర్భాలయం వెనక ఉన్న మెట్ల దారి పక్కన ఉండే చీకటి గదిలో
తూర్పు గోడకి 7 అడుగుల ఎత్తులో ఓ రంధ్రం ఉంటుంది. అందులో నుంచి వచ్చిన వెలుతురు ఎదురుగా ఉన్న గోడ మీద పడ్డంతో బయట ఉన్న రాజగోపురం నీడ తలకిందులుగా కనిపిస్తుంది. దానికి ఎదురుగా తెల్లటి వస్త్రాన్ని అడ్డంగా పెడితే దాని మీద గోపురం నీడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆనాటి శిల్పుల చాతుర్యాన్ని తెలియచేస్తోంది. మొదట్లో విరూపాక్షాలయం చిన్న గుడిగా ఉండేదని, విజయనగర రాజులు దీన్ని అతిపెద్ద ఆలయంగా కట్టించారని చరిత్రకారులు అంటారు. ఈ ఆలయంలో ఇప్పటికీ ధూపదీప నైవేద్యాలు కొనసాగుతున్నాయి. హంపీలో మరొక గొప్ప కట్టడం విఠలాలయ సముదాయం. విష్ణుమూర్తి విఠలుడి రూపంలో సేవలు అందుకుంటున్నాడు. తూర్పు, ఉత్తరం, దక్షిణాన 3 గోపురాలు, స్తంభాల మండపం, కళ్యాణ మండపం, ఉత్సవ మండపం, పెద్ద రాతిరథం, దీపస్తంభాలు ఉన్నాయి. మహామండపం అందమైన హంసలు, గుర్రాలు, ఏనుగులతో అలంకరింపబడిన 56 స్తంభాల ఆధారంగా నిలపబడింది. దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలిలో ఈ విధంగా స్తంభాలకు పైన ఉండే అలంకారిక నిర్మాణ భాగాన్ని పుష్ప పొడిగే అనేవారు. విజయనగర నిర్మాణాల్లో ఈ తరహా శైలి చూడొచ్చు. తామర పువ్వు లేదా అరటి మొగ్గ ఆకారంలో సున్నితమైన పుష్పగుచ్చాలు ఉంటాయి. ఈ పువ్వుల కింద చిన్న బొమ్మలు లేదా యాలి వంటి శిల్పాలు చెక్కేవారు. కోదండరామ మందిరం, అచ్యుతరాయ మందిరం, హజారరామాలయం ఆనాటి వైభవానికి ఉదాహరణలు. ఇక్కడ గల రాతిరథం శిల్పుల కళా నైపుణ్యానికి మచ్చుతునక. 6.7 మీటర్ల ఎత్తులోనున్న లక్ష్మీ నరసింహుడి ఏకశిలా విగ్రహం తలపై 7 తలల నాగు, 4 చేతులు కలిగి ఉంటుంది. ఎడమ తొడపై లక్ష్మీదేవి కూర్చునున్నట్లు చెక్కారు. అయితే ముష్కర్ల దాడిలో చేతులు విరిగిపోయాయి. ప్రస్తుతం లక్ష్మీదేవి కూడా కనబడదు. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన కృష్ణ ఆలయంలో బాలకృష్ణుడి విగ్రహం నెలకొల్పబడింది. ప్రాకారం, ఉపాలయాలు, గోపురాలు, స్తంభాలు, మహామండపం, అర్ధమండపం, గర్భగృహం, అంతరాలయం కలిగి ఉన్న ఈ ఆలయం గోపురాలు చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. అర్ధమండపంలోని ఒక స్తంభంపై విష్ణువు దశావతారాలు చెక్కారట. అలాగే కృష్ణాలయంలో నెమలి వాహనంపై ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయం ఉండడం విశేషం. అప్పట్లో చిత్రాంగి మహల్ పిలువబడ్డ లోటస్ మహల్, గజశాలలు, స్నానఘట్టం చూపర్లని ఆకట్టుకుంటాయి. తవ్వకాల్లో బయటపడ్డ మహానవమి దిబ్బ పండుగలు, ఉత్సవాలప్పుడు జరిగే కార్యక్రమాల్ని రాజులు, రాణివాసం అధికారులే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా సందర్శించే వీలుండేదిట. ఇంకా ఎన్నెన్నో విశేషాలు హంపీలో చూడొచ్చు. అక్కడి శిథిలాలన్నీ ఒకప్పటి విజయనగర కళా వైభవానికి, వాస్తు నిర్మాణానికి అద్దం పడుతుండడంతో 1986లో యునెస్కో హంపీలో ఉన్న వందలాది నిర్మాణాల్ని, దేవాలయాల్ని ప్రపంచ వారసత్వ జాబితాలోకి చేర్చింది. రాజులు, మేటి చక్రవర్తులు, వారు చేసిన యుద్ధాలు, సాధించిన విజయాలు కాలగర్భంలో కలిసిపోయి ఉండొచ్చుగాక. కానీ వారి నిర్మాణాలు ప్రకృతి వైపరీత్యాలు, మానవ దుష్కృతాల్ని తట్టుకొని నిలబడి ఆనాటి శిల్పులు, కళాకారుల అద్భుత కళాపటిమని జ్ఞాపకం చేస్తున్నాయి. భారతీయ సాంస్కృతిక వైభవానికి తమ వంతు చేయందించిన వారందరికీ వేల నమస్కారాలు అర్పించుకోవాలి. హంపి సందర్శించినప్పుడు శిథిలాలు చూస్తున్నట్టు కాకుండా అప్పటి వర్ణనలు, రాయలవారి ఆస్థానం, విదేశీ యాత్రికులను అబ్బురపరిచిన అలనాటి బజార్లు జ్ఞాపకం చేసుకుంటూ దర్శిస్తే చక్కటి అనుభూతి కలుగుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.